హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి ఈ కోతి మా ఇంట్లోకి వచ్చి నూడిల్స్ ప్యాకెట్ ఎత్తుకెళ్ళిందండి. నూడిల్స్ ప్యాకెట్ ఎత్తుకెళ్ళి మొత్తం అక్కడ తినేస్తుందండి. చూడండి, దర్జాగా కూర్చొని తింటుందండి. ఇక మేము ఏమనలేదు, ఇక అది అట్లనే తిననీలే, ఇక పోయిందేదో పోయింది తిననీలే అని అనుకున్నాము. అసలు అది తినడం కూడా ఎంత తినలేదండి, కొంచెమే తిని మొత్తం వదిలిపెట్టింది. ఈ కోతులన్నీ ఇంట్లోనే చేస్తున్నాయండి. కొంచెం తలుపు తీసుంటే చాలు మొత్తం ఇంట్లోకి దూరి ఇలాగ మొత్తం తినే పదార్థాలన్నీ తీసుకెళ్తున్నాయి. నూడిల్స్ ప్యాకెట్ మొత్తం తీసుకెళ్ళి ఇలా చేసిందండి, డాబా పైన వేసేసింది మొత్తం. ఇక దాని ఎంగిలి మనం తినం కదండి. కోతులు అయితే రోజు ఇట్లా ఇంటి చుట్టే ఉంటాయండి. ఇలా ఇంటి చుట్టూ ఉండడం వల్ల ఇంట్లోని వాళ్ళకి అది మనకి చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. ఇలా ఇంట్లో ఏది ఉంటే అది తీసుకువెళ్ళడం, అక్కడ సగం కొంచెం తినడం, వదిలేయడమేనండి. అసలు ఇవి అడవిలలో ఉంటాయో మన ఇళ్ళలోనే ఉంటాయో మనకు అర్థం కావట్లేదు. అసలు ఈ కోతుల బెడద అయితే చాలా ఇబ్బంది పెడుతుందండి అందరినీ. చూడండి, దీనికి చిన్నగా నేనైతే దూరంగానే ఉండి వీడియో తీశాను. చూద్దాం ఏం చేస్తుందా ఇది అని ఇట్లా దూరంగానే ఉండి వీడియో తీస్తున్నాను. జూమ్లో పెట్టి వీడియో తీశానండి. అది మాత్రం మంచి దర్జాగా కూర్చొని తింటుందండి. అసలు ఎంత తినలేదండి, కొంచెమే తిన్నది. కొంచెమే తిని మొత్తం పడేసింది. ఇక మేము అది క్లీన్ చేసుకొని మొత్తం ఇక పడేయాలి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తిన్న తర్వాత అది మంచిగా నడుచుకుంటూ వెళ్తుంది. చూడండి, కోత అయితే చాలా పెద్ద కోత అండి. మాకైతే భయమైంది, ఇక కొట్టలేదు మేమైతే. ఇక వదిలేసినాం, తిననీలే అని వదిలేసాము. ఇక వెళ్ళింది. ఇప్పుడు చూపెడతా చూడండి మీకు నూడిల్స్. అది వెళ్ళాక వీడియో తీసా. నూడిల్స్ మొత్తం ఇలా చేసిందండి మొత్తం. ఇక కొన్ని తిన్నది కాబట్టి ఇక మనం అది తీసుకోవద్దు, మొత్తం డస్ట్బిన్లో పడేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.